గ్రంథం 14వ అధ్యాయంలో మొత్తం 28 వచనాలు. ఈ 28 వచనాలు మొదటిగా ఒక 6 వచనాలు ఈకోనియాలో సువార్త ప్రకటించుట. మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దాంట్లో అనుకూలతలు ఉన్నాయి, వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చంపాలని అనుకున్నారు, కానీ వారు అక్కడి నుంచి వారు చంపాలనే యోచన చేసినందున దాని నుండి మెల్లిగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు, పారిపోయారు అని రాయబడం. చూడండి ఒకసారి 6వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. వారు ఆ సంగతి తెలుసుకుని ఈకోనియాలోని పట్టణములకు, లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఇక్కడ మనం చూస్తుంటే ఈకోనియాలో జరిగినది ఏం జరిగింది అంటే, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే కొందరు విశ్వాసం ఉంచారు, కొందరైతే నమ్మల. ఎవరైతే యూదులుగా ఉండి నమ్మని వారు ఉన్నారో వారు కొందరు అన్యులను పోగు చేసి వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి, వారిని హింసించటానికి, వారిని కొట్టడానికి పురుకొల్పారు. వారు ఆ విధంగా వారిని హింసించాలనుకున్నప్పుడు దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వారిని పంపించాడు కాబట్టి. దేవుడే వారిని సంఘము ద్వారా ఈ పరిచర్యకు పంపించాడు కాబట్టి దేవుడు వారికి కాపుదలుగా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని చంపాలని ఆలోచన చేశారో, రాళ్లతో కొట్టి చంపుదామని ఆలోచన చేశారో, వెంటనే ఆ ఆలోచన వీళ్ళు ఎరిగారు, తెలుసుకున్నారు. చాలా జ్ఞానంగా అక్కడి నుంచి మరొక ప్రాంతానికి, దెర్బేకు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అంటే మీరు ఒక ఆలోచన చేయొచ్చు, ఒక అనుకోవచ్చు ఇలాగా, అంటే దేవుడు కాపుదలుగా ఉంటాడు కదా, పారిపోవాల్సిన అవసరం ఏంటి అని. నిజమే, దేవుడు కాపుదలుగా ఉంటాడు. కానీ దేవుని ఆత్మ మనల్ని శ్రమ సంభవిస్తుంది, కష్టం సంభవిస్తుంది, ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళాలి అని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా వివేచన కలిగి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? దాక్కోవడానికి కాదు, అక్కడ కూడా సువార్త ప్రకటించడానికే. కాపాడుకోవడానికి కాదు, అక్కడ కూడా దేవుని పని చేయటానికే. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికే వెళ్ళారు, ప్రకటిస్తూ ఉన్నారు. 7వ వచనం మనం చూస్తే, 7వ వచనంలో ఇక్కడ దెర్బేలో ఉన్న కొన్ని ప్రాంతాలకు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అలా ప్రకటిస్తూ లుస్త్రాకు వచ్చారు. లుస్త్రా అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ అద్భుతమైన కార్యం అంటే, పౌలు గారు, బర్నబా గారు ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరం ఎక్కడుంటే అక్కడికి ప్రతి శనివారం వెళ్ళి విశ్రాంతి దినాన్ని కూర్చుని వారు వింటారు. ఒకవేళ వాళ్ళు అవకాశం ఇచ్చి మీరేదైనా దేవుని మాటలు చెబుతారా అని అంటే వీళ్ళు కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ క్రమం. కానీ లుస్త్రాలో సమాజ మందిరం లేదు. లుస్త్రాలో ఏం లేదు చెప్పాలి, ఏం లేదు, సమాజ మందిరం లేదు. సమాజ మందిరం లేకపోతే మరి దేవుని వాక్యాన్ని ఎలాగా? వీళ్ళు వీధులలో సువార్తను చెబుతున్నారు. ఎక్కడన్నా తెలిసిన చోట నుంచుని సువార్తను చెబుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక ఆశ్చర్యమైన రీతిలో ఆ సువార్తకు ద్వారాలు తెరిచాడండి. ఎలా తెరిచాడు చూడండి. ఇక్కడ 7వ వచనం, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నవాడై ఎన్నటికీ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను.
దేవుని పని నువ్వు చేయాలి, నేను చేయాలి అని నీలో ఒక చక్కటి మంచి మనస్తత్వం ఉంటే దేవుడు ఏ విధంగా చేపిస్తాడు, ఎలాగైనా ద్వారాలు తెరుస్తాడు. దానికి సమాజ మందిరమే అవసరము లేదు. వీధి సువార్త చెబుతున్నారు. ఇది మొదటి మిషనరీ యాత్ర. పౌలు గారు, బర్నబా గారు మొదటి మిషనరీ జర్నీలో ఉన్నారు. ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని మాటలు వింటున్నాడు ఒక వ్యక్తి. ఆయన పుట్టినది మొదలుకొని కుంటి కాళ్ళు గలవాడు. పుట్టినది 7వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం చూడవచ్చు మీరు. పుట్టినది మొదలుకొని నడవలేడు, లేవలేడు. పేతురు గారు కూడా ఇలాంటి వ్యక్తినే స్వస్థపరిచాడు. మీకు జ్ఞాపకం ఉందా? అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం కదా. అతను కూడా పుట్టినది మొదలుకొని నడవలేనివాడు, లేవలేనివాడు. ఇక్కడ 2 కార్యాలు ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పౌలు అతన్ని తేరి చూశాడు, అక్కడ పేతురు కూడా అతన్ని తేరి చూశాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో పుట్టినది మొదలుకొని కుంటివారుగా ఉన్నవారు దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఉన్నతమైన నామం ప్రకటించినప్పుడు స్వస్థత పొందారు. ఆ స్వస్థత కూడా దేవుని రాజ్యం విస్తరించటానికి, చాలా దేవుని సువార్త ముందుకెళ్ళటానికి చాలా ఉపయోగంగా మారింది. ఇక్కడ లుస్రాలో ఈయన వాక్యం చెబుతున్నాడు, పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వింటున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటి కాళ్ళు గలవైన వ్యక్తి, నడవలేడు పాపం, నడుస్తాడనే ఆశ కూడా ఎప్పటికీ తనకి లేదు ఇక. కానీ ఆ మాటలు ఎందుకో ఆయన్ని చాలా ఆసక్తిని చేసినాయి, ఆకర్షించినాయి. దేవుని మాటలు కదా. ఆ పౌలు వారి మాటల వైపు అలాగానే చూస్తున్నాడు. ఆ చూస్తూ ఉన్నప్పుడు తనలో ఒక ఆశ వచ్చింది, నేను కూడా బాగుపడతాను కావాలా అని. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని కీర్తిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఒక ఆశ రావాలి, ఆసక్తి రావాలి. నేను కూడా మారతాను, నా జీవితం కూడా మారుతుంది, నా జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మేబీ ఇవి మన జీవితంలో రాకపోతే, మన హృదయంలో అటువంటి తపన రాకపోతే ఏదో వచ్చిపోతున్నట్లే ఉంటుంది. దేవుని మాటలు వింటున్న, దేవుని సంఘములో మనం కూడుకుంటున్న, మనం ఆశపడాలి, దేవుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు, చెయ్యగలడు. ఎప్పుడు నా జీవితం ఇలాగానే ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యము నన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యము నా జీవితాన్ని మార్చివేస్తుంది. ఎంతమంది భక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసేపు గుంటలో పడి చనిపోవలసిన వాడు, మరి గుంట నుంచి బయటకు వచ్చాడు, బానిసగా అమ్మబడ్డాడు, పాపం వెంటాడింది. ఆ పాపం వెంటాడిన తనని, పాపం నుంచి బయటకు వచ్చాడు, జైల్లో వేశారు. అక్కడ కూడా దేవుని పనిలోనే ఉన్నాడు. జైల్లో ఉన్న వారికి తన గుణగణాలు చూపిస్తున్నాడు. దేవుడు ఎంత నీతిమంతుడో తెలియజేస్తున్నాడు. జైలర్ గారి యొక్క దయను పొందుకున్నాడు. మరి అక్కడి నుంచి దేవుడు ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చాడు, ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నీ జీవితంలో అసాధ్యమని నువ్వు అనుకుంటూ కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నావేమో, దేవుని వాక్యము, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించి ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో దానిని సాధ్యపరచగలిగిన ఉన్నతమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నాడు లుస్రాలో. పుట్టినది మొదలుకొని ఎన్నడూ లేవలేని ఒక కుంటి వ్యక్తి, కానీ ఆ మాటల్లో ఏదో జీవం ఉంది, ఆ మాటల్లో ఏదో శక్తి ఉంది. ఆ మాటలు అతను ఆకర్షించాయి.
ఆ మాటలు తనకు ఆశ కలిగించాయి. ఆ మాటల వల్ల ఏదో దేవుని మీద విశ్వాసం లాగుతూ ఉంది ఆయన హృదయాన్ని. వెంటనే పౌలు గారు ఇది గ్రహించాడంట. పౌలు గారు ఏం గ్రహించాడు? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, నీకు స్వస్థత కలుగుతుందని ఈ వాక్యం బోధిస్తున్న సేవకుడు గ్రహించాడు. ఎప్పుడు గ్రహిస్తాడు? మన విశ్వాస జీవితం సరైన బాటలో వెళుతున్నప్పుడు. నేను ఆసక్తి గ్రహించి వెంటనే అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కూడా అంతే. పేతురు గారు ఆయన లేచాడు, గంతులు వేశాడు. ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. కానీ జనులు కొంతమంది విశ్వాసం ఉంచారు, కొందరైతే నమ్మారు. పౌలుని బర్నబాకి జై జై హో అంటున్నారు. ఇక దండలైపోతున్నారు, ఊరేగించబోతున్నారు. అబ్బో, మన మధ్యలోకి మనుషులు దేవదూతల్లాగా వచ్చేసారు. దేవదూతలే మనుషుల రూపాలుగా వచ్చేసినాయి. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. వీడు పుట్టినప్పుడే కుంటివాడు, వీడిని లేపేశారు. ఎంత గంతులు వేస్తున్నాడో చూడు. వీళ్ళు అసలు మామూలు శక్తి లేదు, వీళ్ళు దేవతలు అని అన్నారు. ఏమన్నారు? వీళ్ళు దేవతలు అని అన్నారు. అంటే అతనికి అర్థమైంది దేవుని శక్తి నన్ను ఆవరించి లేపిందని. చూసిన వాళ్ళకి కొందరికి అర్థం కాలేదు, ఇది దేవుడు వీళ్ళల్లో ఉన్న శక్తి, వీళ్ళు లేపారు అనుకుంటున్నారు. వీళ్ళని గౌరవిస్తున్నారు, వీళ్ళనికి పూదండలు వేస్తున్నారు. పూదండలు వేయటమే కాదు, అక్కడ లుకోనియా భాషలో వీళ్ళకి పెద్దగా వందనాలు తెలియజేస్తూ, జైలు కొడుతూ, వీళ్ళ గురించి బలులు అర్పించటానికి, ఆ బలికి కావాల్సిన సామాగ్రిని తీసుకుని ఆ గుడికి తీసుకెళ్తున్నారు పౌలుని బర్నబాని. అంతేకాదు బర్నబాకైతే ద్విపతి అని, పౌలుకైతే హెర్మే అని పేరు పెట్టేశారు. బిరుదులు ఇచ్చారు, వీళ్ళకి బిరుదులు ఇచ్చారు. అంటే బర్నబా గారు బయటకు కనపడ్డు, చాలా హోందాగా ఉంటాడు కాబట్టి ఆయనకి ద్విపతి అన్నారు. ఈయనేమో పని చేస్తూ ఉంటాడు, ఈయనకేమో హెర్మే అని పేరు పెట్టారు. అంటే అక్కడ ఉన్న ఆ దేవతల్లో ఒక ముఖ్యమైన దేవతలు హెర్మే, జూపిటర్ అనే ముఖ్యమైన దేవతలు అంట. వాళ్ళ పేర్లు, ఆ దేవతల పేర్లు వీళ్ళకి పెట్టి వీళ్ళని ఊరేగిస్తున్నారు. వీళ్ళకేమో లుకోనియా భాష రాదు. ఎవరికి? పౌలుకి బర్నబాకి రారు. ఏమంటున్నారో వీళ్ళకి తెలియదు, ఏదేదో చేస్తున్నారు, అర్థం కాల. తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ బలి పశువులు తీసుకొచ్చి బలి ఇవ్వాలి అనుకున్నప్పుడు అర్థమైంది, ఇదేదో ఇబ్బంది చేస్తున్నారు, ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పరుస్తున్నారని అర్థమైపోయి ఈ చొక్కా చింపి వేసుకున్నారంట. పెద్దగా బిగ్గరగా కేకలు వేశారంట. బట్టలు చింపి వేసుకుని అరిశారు, అయ్యో మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా జరిగిన స్వస్థత కార్యం. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో పాప విమోచన ఉంది. ఇది ఆయన ద్వారా జరిగిందే కానీ, యేసుక్రీస్తు నామము ద్వారా జరిగిందే కానీ మాలో ఏమి లేదు అని ఆ బలిని ఆపటానికి, జాగ్రత్తగా వినాలి, ఆ బలిని ఆపటానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదంట. 17వ వచనం, అయినను
ఆయన ఆకాశము నుండి నీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యములు లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారెలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. దేవుని గురించి చెప్పాడు. చెప్పి మాకు బలులు అర్పించడం ఏందండి, మేమంత గొప్పవాళ్ళం కాదు అని వారిని ఆపటం చాలా కష్టమైపోయిందంట. 19వ వచనం ఏమైందంటే, అంతియోకియ నుండి యుకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలకు అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. ఏం చేస్తున్నారు? 19-20 వచనాలు. కొట్టారు, ఈడ్చారు, చచ్చిపోయాళ్ళు అని చెప్పి లాక్కెళ్ళారు, ఊరు బయట పడేశారు. అర్థమవుతుందా? చేసింది మంచి పనే, కానీ అక్కడ వ్యతిరేకులు ఉన్నారు. అంతియోకియా నుండి ఇకోనియా నుండి కొందరు యూదులు వచ్చి జనసమూహాల్ని రేపి వాళ్ళ రాళ్లతో కొట్టారు. చచ్చిపోయారు అనుకున్నారు. అంటే ఎంత కొట్టారో ఆలోచించండి. ఎన్ని దెబ్బలు కొట్టి ఉంటారు రాళ్లతో. చచ్చిపోయారు అనుకుని పడిపోయారు, మూర్చిపోయారు, స్పృహను కోల్పోయారు. ఆ స్పృహను కోల్పోయిన వారిని ఒక జంతువుని, కుక్కలు లాక్కెళ్తారు కదా, చనిపోతే తాడు కట్టేసి అలాగ లాక్కుని ఊరు బయటకు తీసుకెళ్ళి పడేశారు, వదిలేశారు. కానీ శిష్యులు వచ్చి వాళ్ళ చుట్టూ నుంచున్న తర్వాత పౌలు బర్నబాలు లేచారంట. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. లేచి ఏం చేశారు? అయ్యా మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మేము ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటామని అలా ఊళ్ళోకి వెళ్ళారు. తర్వాత రెస్ట్ తీసుకుంటారు బహుశా. తర్వాత వాళ్ళు వైద్యం జరిగించి ఉంటారు, వాళ్ళు శక్తిని పొందుకున్నారు. వెంటనే వాళ్ళు దెర్బేకు బయలుదేరి వెళ్ళారంట. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దెర్బే నుంచే వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు మళ్ళా దెర్బేకు వెళుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కొట్టిన సంగతి దెర్బేలో చెప్పరా? చెబుతారు కదా. అక్కడ కూడా వ్యతిరేకులు ఉన్నారు కదా, మళ్ళా కొడతారు కదా. బెదురుతున్నారా వీళ్ళు? భయపడుతున్నారంటే లేదు, ఏం భయపడతలేదు, ధైర్యంగా వెళుతున్నారు. 20 నుంచి చూస్తే మనం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వారు ఆ పట్టణాల్లో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రాకును ఇకోనియాకు అంతియోకియాకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి, ఏదో చాలా సింపుల్గా ఉండేది అనుకో మాకు దేవుని రాజ్యం అంటే. శ్రమలు వస్తాయి, ఇదిగో మేము పడుతున్నాం కష్టాలు. ఆ శ్రమల గుండా మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం శిష్యులుగా చేస్తారు, వాళ్ళని హెచ్చరిస్తారు. ఆ 4, 5, 20 మంది, 30 మంది ఆ గ్రూపుకి కొంతమందిని పెద్దలను ఏర్పరుస్తారు. అక్కడ ఒక సంఘాన్ని పెడతారు. వాళ్ళని మీరు మీ సంఘములో బలముగా ఉండండి అని, జాగ్రత్తగా ఈ సంఘాన్ని నడిపించుకోండి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు పని కొరకు వారిని అప్పచెపుతారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఏం చేసి తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి, మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు తిరిగి వెళ్ళిరి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండు చేసిన కార్యములన్నీ
అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అంతియొక్కయ నుండి వీరు పంపబడ్డారు కదా. పౌలు బర్నబాలు ప్రార్థన చేసి దేవుని కృపకు అప్పచెప్పి మీరు సువార్తకు వెళ్ళండి అని పంపించారు. వారు వెళ్ళారు. వారు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని కష్టాలు అనుభవించారు. మరలా తిరిగి వచ్చి సంఘానికి చెబుతూ ఉన్నారు. చూడండి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత ఉన్నతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపారు. సంఘములో సాక్ష్యం చెప్పారు, దేవుడు మాకెంత సహాయం చేశాడని. తర్వాత శిష్యుల దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపారు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి పౌలు బర్నబాలు మరి ఇంచుమించుగా బై రోడ్డు మార్గంగా 700 మైళ్ళు ప్రయాణం చేశారంట. సముద్ర మార్గముగా 500 మైళ్ళు ప్రయాణం చేశారంట. ఈ మొదటి మిషనరీ జర్నీలో, ఈ మొదట మిషనరీ యాత్రలో సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు ఈ మిషనరీ జర్నీ పట్టింది. ముగించుకున్నారు ఈ మొదటి మిషనరీ జర్నీ. 13-14 ఈ గలతీలు రాసిన పత్రికలో చాలా విషయాలు దీనిలో నుంచి వ్రాయబడి ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మనం మరి ఈ అధ్యాయంలో నుంచి ఏమి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అంటే, ఇదిగో సంఘము ద్వారా మనము దేవుని కృపకు అప్పగింపబడేవారిగా ఉండాలి. దేవుని పని కొరకు నువ్వు ఒక శిష్యుడిగా ఏర్పడాలి. విశ్వాసంలో బలపరచబడాలి, స్థిరపరచబడాలి, హెచ్చరికకు లోబడాలి, బెదిరిపోకూడదు, ధైర్యముగా ముందుకెళ్ళేవాడిగా ఉండాలి. దేవుని రాజ్యం నీ ద్వారా విస్తరింపజేసే పనిలో నువ్వు ఉండాలి. ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. అదే కదా మనం 27వ వచనములో వింటున్నాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ, మన ఉద్దేశం మంచిదైతే మనకెవరు తోడుంటారంటే మనుషులు కాదు ప్రియదేవుని బిడ్డ, దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడయ్యండి అనేక మంది రక్షించబడ్డానికి, అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడి వారి జీవితాలు బాగుపడటానికి నిన్ను వినియోగించుకుంటాడు. హల్లెలూయా, నిన్ను వినియోగించుకుంటాడు. నువ్వు మరి ఆసక్తుడివై దేవునికి శిష్యుడిగా మారాలి. దేవుని రాజ్యంలో నేను ఉండాలి, ఆ జీవ గ్రంథములో నా పేరు ఉండాలి అనే తపన నీకు ఉండాలి. అంతేకాదు నా జీవితం ఎప్పుడు ఇలాగనే ఉంటుందని కృంగిపోతూ ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పాటల ద్వారా ఆయన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా జీవితాన్ని దేవుడు మారుస్తాడనే నమ్మకం, ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఈ వాక్యం వింటున్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ఇదిగో ఈ సమయంలో నా స్థితిని, నా పరిస్థితిని మార్చగలడు అని నువ్వు ఆశపడాలి. ఈరోజు మనం ఈ విషయాలు నేర్చుకోవాలి. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్న వ్యక్తి వాక్యాన్ని వింటున్నప్పుడు అద్భుతమైన రీతిలో స్వస్థత పొందాడు. అతని ద్వారా ఆ గ్రామంలో స్వార్థ చెప్పడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అక్కడ సమాజ మందిరం లేనప్పటికీ పౌలు బర్నబాలు సువార్తను చెప్పడానికి దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఆటంకాలు వచ్చినప్పటికీ బెదిరిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. తిరిగి మరలా ఏ ప్రాంతాలు చూసుకుంటూ వచ్చారు అదే ప్రాంతాలకు తిరిగి వెళ్ళి ఆ ప్రాంతంలో అందరినీ బలపరిచారు, సంఘాలను ప్రారంభించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఒక మంచి ఉద్దేశంతో దేవుని పనిని చేసేవారిగా ఉండాలి. ఒక మంచి ఉద్దేశంతో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడూ నీరసించిపోకూడదు, ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండకూడదు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఈ దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని రాజ్యములో విస్తరించటానికి నువ్వు పనిచేయి, అనేక మందిని పనిచేసేవాడిగా నువ్వు మార్చు. ఇటు కృప
ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.